పశ్చిమాసియా సంక్షోభం ప్లస్ జియో పొలిటికల్ టెన్షన్స్ మధ్య బంగారం ధరలలో వింత పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా వార్ టైంలో గోల్డ్ రేట్స్ పెరగాలి, కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో వెళ్తున్నాయి. సాధారణంగా యుద్ధం వచ్చినప్పుడు బంగారం సురక్షిత పెట్టుబడిగా మారుతుంది. దీనివల్ల ధరలు పెరుగుతాయి. అయితే ప్రస్తుత అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో ధరలు పతనం కావడానికి చాలా కారణాలున్నాయి. అందులో లాభాల స్వీకరణ ఒకటి. గత ఏడాది బంగారం సుమారు 70% పైగా ప్రాఫిట్ ఇచ్చింది. ప్రస్తుత అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవడానికి బంగారాన్ని విక్రయిస్తున్నారు. దాంతో ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. గోల్డ్ రేట్స్ పతనం కావడానికి మరో కారణం లిక్విడిటీ అవసరాలు. యుద్ధం వల్ల మార్కెట్లు పడిపోయినప్పుడు ఇతర నష్టాలను పూడ్చుకోవడానికి పెద్ద ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్ముతుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. వీటికి తోడు రవాణా కారణాలు కూడా ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల సరుకు రవాణా అస్తవ్యస్తమైపోయింది. ఇది దుబాయ్ వంటి ప్రధాన మార్కెట్లలో డిస్కౌంట్ ధరలకు బంగారాన్ని విక్రయించాల్సి రావడానికి కారణమైంది. మరోవైపు అమెరికన్ డాలర్ బలపడ్డం బంగారం ధరలను ప్రపంచ వ్యాప్తంగా అదుపు చేస్తోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు డాలర్లలో నిర్ణయించబడతాయి. డాలర్ బలపడినప్పుడు ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడడం వల్ల భారత్కు దిగుమతి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ ధరలు తగ్గినా మన దేశంలో ఆ ధరల తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు పూర్తి స్థాయిలో చేరడం లేదు. ఈ పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టడం సరైనదేనా అని ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. అయితే తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా చూస్తే బంగారంపై పెట్టుబడి పెట్టడం ఇప్పటికీ మంచి ఆలోచనే అని నిపుణులు సూచిస్తున్నారు. గోల్డ్ ఎప్పటికైనా సురక్షితమైన పెట్టుబడి అని వారి భావన. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం నుండి రక్షణ పొందేందుకు బంగారం అత్యుత్తమ మార్గం. ఇక గోల్డ్ ధరలపై భవిష్యత్ అంచనాలను చూస్తే ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ ధర 5,000 నుంచి $5,400 మార్కును తాకొచ్చని జేపీ మోర్గాన్, గోల్డ్ మ్యాన్ సాక్స్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడిలో 10 నుంచి 15% కంటే ఎక్కువ బంగారంలో పెట్టొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏక మొత్తంలో కాకుండా ధరలు తగ్గినప్పుడు కొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమమని విశ్లేషకులు చెబుతున్నారు.